నమస్తే, నేను ప్రశాంత్. వైసీపీ పార్టీలో వైసీపీలో ఎంత కీలకమైన వ్యక్తి మన ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. కానీ సజ్జలనే ఇందులో మెయిన్ పాత్ర. అతనే అన్నీ చేస్తున్నాడు, కుట్రలు చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఇలాంటివి కూడా వారి పత్రికల్లోనే రాస్తూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనేది అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ జనసేన శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. సో మనం వైసీపీ పార్టీలో సజ్జల గురించి అయితే చాలా చూస్తూ ఉంటాము. అతనే మెయిన్గా కీలక పాత్ర పోషించిన వ్యక్తి అందులో. సో ఇతనే చేస్తున్నాడు, ఇందులో చాలా వరకు అన్నీ ఈయననే చేస్తున్నాడు అని చెప్పేసి ఇలా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? ప్రశాంత్, గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రెండో పాత్ర నెంబర్ 2 అటు పార్టీలో. అవును, అంటే అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యవహరించాడు. అతను ప్రభుత్వ సలహాదారుగా పదవికి అతనికి ఇచ్చారు. సరే, అతను ప్రభుత్వానికి ఏ సలహాలు ఇచ్చాడో ఎవరికీ తెలియదు. కానీ బయటకు వచ్చి మాత్రం అన్ని శాఖలకి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి మాట్లాడేవాడు. దాంతో అతను ఏమంటే సకల శాఖ మంత్రి అని ఒక పేరు పెట్టారు. ఎందుకంటే అసలు శాఖలు ఎవరైతే పాటించేవారో చేసేవారో వాళ్ళకి ఆ శాఖల మీద తెలిసింది కాదు. వాళ్ళ శాఖలు ఏముందో ఏం జరుగుతుందో లేదు, అన్నీ సజ్జల వచ్చి మాట్లాడాలి. అప్పుడు చాలా ఆరోపణలు కూడా వచ్చినాయి. సరే, అధికారం కోల్పోయిన తర్వాత ఈ మధ్యన కొన్ని బయటకు వచ్చినాయి. అతను కూడా కొన్ని భూతగాదాలు కదా ఏమంటారు, భూదోపిడీలో పాత్ర ఉందని చెప్పేసి అవి కూడా వెలికి తీస్తున్నారు. వాళ్ళ కొడుకు కూడా కొంచెం ప్రముఖ పాత్ర పార్టీలో వహించాడు. డిజిటల్గా వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా దానికి కూడా వాళ్ళ కొడుకే పాత్ర వహించాడని చెప్పేసి అని వచ్చినాయి. సరే, పార్టీ అధికారం కోల్పోయింది. ఈరోజు 11 స్థానాలు పరిమితం అయ్యారు. వాళ్ళకు కూడా మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏదో పిఎస్సి కమిటీ అనౌన్స్ చేశారు. ఆ కమిటీలో చాలామంది గతంలో ఉన్నటువంటి నాయకులే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళ నాయకులనే పేర్లన్నీ దాంట్లో పెట్టి పిఎస్సి అనౌన్స్ చేసి దాంట్లో సజ్జల గారికి మెయిన్ పాత్ర. దాంతో వారికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డప్పు కొట్టి భజన చేసేటువంటి ఒక పత్రిక, ఆ పత్రికల్లో వైసీపీని వీడని శనీశ్వరుడు అని చెప్పేసి సజ్జల గారి ఫోటో వేసి రాశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గతంలో ఒక జగన్మోహన్ రెడ్డికి పార్టీ నాయకులకి మధ్యన దాని ఏమంటారు, ఒక గోడ కింద ఉన్నాడు సజ్జల. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏదైనా ఇష్యూ తీసుకెళ్లాలన్నా లేకపోతే అతని దగ్గర ఏం తీసుకోవాలన్నా కూడా సజ్జల ద్వారానే రావాలా తప్ప అతను దాటుకుని వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి ఒక బాధ ఉంది అక్కడ. అవును, ఎందుకంటే అతను మొత్తం గోడ కింద కట్టేసాడు అక్కడ, కోటరీ కింద అని చెప్పేసి అని. అయితే నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటంటే అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని దగ్గర రానిచ్చిన సందర్భాలు లేవు. ఆఖరికి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా దగ్గరికి వచ్చి ఆ గుమ్మం దగ్గర నుంచుంటే తప్ప స్వేచ్ఛగా నాయకుడితో మాట్లాడుకునేటువంటి అవకాశం లేదు. స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు అక్కడ. అటువంటిప్పుడు ఏదైనా ఉండంటే వాళ్ళు సజ్జలు కనపడేవాడు, సజ్జలు చెప్పేవారు. ఇప్పుడు సజ్జలు ఇచ్చేటువంటి సలహాల వలన పార్టీలో నాశనం అయిపోయిందనే భావన వాళ్ళ పార్టీలోనే ఉంది. అవును, ఎందుకంటే అతను తర్వాత అతని కొడుకు ఈ మధ్యకాలంలోనే సోషల్ మీడియాకి సంబంధించి అనేక మంది వారు అరెస్టులు అవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గతంలో వాళ్ళు ఇష్టారీతినటువంటి పోస్టులు పెట్టడం, వాడిని మాట్లాడిన భాష, దాంతో చాలామంది అరెస్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు కూడా ఈ రోజున అరెస్ట్ అయిన తర్వాత పోలీసు విచారణ ఏం చెప్తున్నారు, మాకు పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చిన ఆదేశాల ప్రకారం మేము మాట్లాడాం అని చెప్పాడు. ఆ ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సజ్జల కొడుకు పంపించాడు అన్నట్టుగా. అంటే ఇటువంటి పార్టీలో ఒక విధమైన పరిపాలన, దాన్ని ఏమనాలంటే ఇష్టారాజ్యంగా చలాయించినటువంటి వ్యక్తులు తిరిగి మళ్ళీ వాళ్ళకే పార్టీకి ఎంత దుస్థితికి వచ్చింది. 11 స్థానాలు పరిమితం అయిపోయాం, 151 నుంచి 11 వచ్చేసింది. అయినా కూడా మార్పు లేదు, మళ్ళీ ఆ నాయకులనే తీసుకొచ్చి అక్కడ పెట్టారు అనేటువంటి భావన ఆ పార్టీలోనే ఉంది. ఆ పార్టీలో నాయకులు చెప్పినటువంటి అభిప్రాయాన్నే వాళ్ళ పత్రికలో వైసీపీని వీడని శనీశ్వరుడు అని చెప్పేసి రాసుకుంటూ వచ్చారు. సరే, వాళ్ళ పార్టీ అంతర్గత విషయమే అయినా కూడా మనం ఏమంటున్నామంటే గతంలో వాళ్ళు వీళ్ళంతా కూడా అంతకుముందు ఇదే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బుగ్గన గారు ఒక సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారులు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఎలా పెడతారు, ఎక్కడా లేని సాంప్రదాయం, ఎప్పుడూ చూడని సాంప్రదాయం అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాడు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే సజ్జల గారిని సకల శాఖ మంత్రిగా చేసినట్టు చేసి ఒక ప్రభుత్వ సలహాదారు అయినా కూడా అతనితో అన్ని ప్రెస్ మీట్లు పెట్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళు చెప్పే పనులకి చేసే వాటికి సంబంధం ఉండదు. ఈ రోజున వాళ్ళ కమిటీలో కొంతమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు గతంలో ఉన్నవాళ్ళే అంతాను. ఈ మధ్యకాలంలో కొత్తగా ముద్రగడ పద్మనాభరెడ్డి అతను కూడా వచ్చాడు కాబట్టి అతను కూడా పేరు యాడ్ చేశారు. అతను కూడా చాలా వింతగా కృతజ్ఞత చెప్పాడు. నా పేరు టీవీలో చూశాను, నేను నాకు ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తాను,
అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఆయన ఏదో కొంచెం ఆయనకు లెటర్లు ఇచ్చేసాడు. అంటే ఆయనకే తెలియదు ఆ పదవి ఇచ్చి నీకు పదవి ఇస్తున్నాను పలానా పదవి ఇస్తున్నాను అని చెప్పేసి అతను కూడా చెప్పుండ్రు, టీవీలో చూసి తెలుసుకున్నాడంట. చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అవును, నేను ఒక ఎండీని, నాకెంత మీ అందరూ పనిచేస్తున్నారో నా ఇష్టం అనేటువంటిది ఆ భావనలో ఆయన ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రాన్ని ఒక సొంత ఎస్టేట్లో చేసుకున్నారు. ఎక్కడ భూములు కనపడిన కబ్జాలు ఏ చేసినా చేయంటే ఈ రాష్ట్రం అంతా మా సొంత ఎస్టేట్ మీద దోహేసుకోవాలి. అందుకనే ఇప్పుడు అందరి మీద కేసులు అవుతున్నాయి. అందరూ చాలామంది ఇప్పుడు వైసీపీలో అరెస్ట్ కావడం కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇదే క్రమంలో మరి సజ్జల గారి పరిస్థితి ఏంటి? సజ్జల గారి పరిస్థితి ఏముంది? సజ్జల గారు అంటే కొంతమంది చాలామంది పార్టీని విడిచి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు పార్టీని విడిచి వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళు కూడా వదిలి అది వాళ్ళకు క్వశ్చన్ వస్తుంది, మన జనం కావాలా జగన్ కావాలా అనే క్వశ్చన్ వస్తుంది. జనంతో ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా, ఈ పార్టీ కాకపోతే వేరే పార్టీలోనే భవిష్యత్తు ఉంటుంది. అదే జగన్ నమ్ముకుంటే జైలుకి వెళ్ళిపోవాలి అనేటువంటి భావన వచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. కానీ కొంతమంది గత 5 సంవత్సరాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారీతిలో రెచ్చిపోయినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఏ పార్టీలో జాయిన్ చేసుకోరు, ఖచ్చితంగా ఆ పార్టీలోనే ఇష్టం ఉన్నా లేకపోయినా కొనసాగాలి. అదే పరిస్థితిలో ఉన్న వాళ్ళకే పదవులు ఇచ్చారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, ఇప్పుడు రోజా ఉంది, పేరు నాని, కొడాలి నాని, ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి, లేకపోతే సజ్జల, ఇటువంటి వ్యక్తులు వేరే పార్టీలకు వెళ్ళడానికి లేదు. ఇంకా వాళ్ళకి మార్గాలు ఎవరు తెరవరు, లేకపోతే బయటకు సొంతంగా పార్టీలు పెట్టుకోవాలి, లేకపోతే ఇండిపెండెంట్గా ఉండాలి. అందుకని వాళ్ళకి వేరే గత్యంతరం లేక ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఆ కొనసాగుతున్న వాళ్ళని ఉన్న వాళ్ళనే తీసుకొచ్చి పిఎస్సి అని అడ్వైజరీ కమిటీ, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక 60 మందిని అడ్వైజర్ల కింద పెట్టుకుని సలహాదారుల కింద వాళ్ళకి ఏం అడ్వైజర్ ఇచ్చారో తెలియదు, అంటే ఏ సలహాలు ఇచ్చారో తెలియదు. వాళ్ళకి మాత్రం లక్షల రూపాయలు జీతాల రూపంలో దోచిపెట్టారు ప్రభుత్వ ధనాన్ని. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ అడ్వైజరీ కమిటీ అంట. దేనికి అడ్వైజరీ కమిటీ? పార్టీకి. సరే, వాళ్ళ పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీయా, పొలిటికల్ అడ్వైజరీ కమిటీయా, వాళ్ళు ఏదో రకరకాలుగా పేర్లు పెట్టుకున్నారు. దానికి మళ్ళీ సజ్జలకి ఇవ్వడమే వాళ్ళ పార్టీలో నచ్చట్లా. ఎందుకంటే గతంలో సజ్జల ఇన్ని రకాలుగా చేసిన తర్వాత అతని వలన పార్టీ నష్టపోయింది, అతని వలన అతని కొడుకు వలన ఈ రోజున అరెస్టులు జరుగుతున్నాయంటే వాళ్ళ పాత్ర ఉంది, పార్టీని తప్పుదోవ పట్టించారు అనేటువంటి భావన వాళ్ళలో ఉంది. కాబట్టే ఈ రోజున అతను మళ్ళీ అతనికి ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వడం ఆ పార్టీలో నచ్చకే ఆయన ఒక శనీశ్వరుడితో పోలుస్తూ పార్టీని వీడన శనీశ్వరుడు అని చెప్పి రాసుకుంటున్నారు. నేనేమన్నానంటే వాళ్ళ పార్టీ అంతర్గత విషయమే కాదనట్లేదు. కాకపోతే ఎవరైతే వారి పార్టీని భుజాన వేసి మోసారో అదే పత్రికల్లో ఈ విధంగా వ్యతిరేకమైనటువంటి వార్తలు రావడం అనేది ఒక విచిత్రంగానే విడ్డూరంగా ఉంది. గతంలోనే ఆ హెచ్చరికలు చేస్తుంటే వాళ్ళు ఏమైనా సరి చేసుకునేవారేమో, తప్పులు జరుగుతున్నాయి మన పార్టీలో ఉన్న వ్యక్తుల వలన అని అప్పుడు అది జరగల. గతంలో అది జరగలేదు. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతూనే మన పార్టీ మనుగడ ఏంటి అనే భావంతో వాళ్ళు రాసినట్టున్నారో. సరే, వాళ్ళ తిప్పలాళ్ళు పడతారు కానివ్వండి, కానీ అంతకు మించి బయట నుంచి వ్యక్తులు పార్టీలు జాయిన్ అవ్వరు. ఉన్న వాళ్ళేమో బయటికి వెళ్ళే మార్గాలు లేవు వాళ్ళకి, మిగతా పార్టీలు ద్వారాలు మూసిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఇదే పార్టీలో ఉంటూ ఆవిడ నటన చేయాల్సిందే, వాళ్ళకి తప్పని పని. ఎందుకంటే ఆ పార్టీకి భవిష్యత్తు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళు ఏదో మళ్ళీ వచ్చేస్తాం, కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోతాయి, ఇటువంటి రకరకాల మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పార్టీని కాపాడుకుంటే మాటలు చెప్తున్నాడు. కానీ వారి పార్టీకి మరో 3 దశాబ్దాల్లో అసలు దరిదాపులో అవకాశం లేదు. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశాడో అందరికీ తెలుసు. కాబట్టి మరోసారి నో ఛాన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి. థ్యాంక్ యూ సార్.